ఈ నెల 2వ తేదీన అత్యంత పుణ్యమైన యోగిని ఏకాదశి అండి. ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని గనక స్నానం చేసినట్లయితే 7 జన్మల దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఒంటిలో ఉన్నటువంటి సర్వ రోగాలు నయం అయిపోతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా అందులో పడిన దూది మాదిరిగా నశిస్తాయండి. మీ ఇంటిలో సకల శుభాలు కలుగుతాయి. మీ దేహానికి నూతన ఉత్తేజం కలుగుతుంది. ఒంట్లో చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. మరి అత్యంత పవిత్రమైనటువంటి యోగిని ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి? ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. జ్యేష్ఠమాసం బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశిగా పిలుస్తారండి. ఇది అత్యంత పుణ్యమైనటువంటి రోజు. ఈ రోజు ఎవరైతే ఉపవాస దీక్షలు చేస్తారో వారికి 88,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన దానితో సమానమైన ఫలితం లభిస్తుందండి. యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సర్వ పాపాలు నశించి మరణానంతరం స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. హిందూ మతంలో ఏకాదశికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. జ్యేష్ఠమాసం బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారండి. ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే మోక్షం లభిస్తుంది అని, అనేక రకాల పాపాలు నశిస్తాయి అని శాస్త్రాలలో వివరించబడింది. ఈ యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తికి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతాయి. ఈ రోజు ఉపవాసం చేయడం వలన ఇప్పటి వరకు కూడా మనిషి చేసిన పాపాలన్నీ తొలగిపోవడం అని నమ్ముతారండి. ఈ యోగిని ఏకాదశి గురించి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడిగినట్లు బ్రహ్మవైవర్తిత పురాణంలో వివరించబడిందండి. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ధర్మరాజు శ్రీకృష్ణుని ఈ విధంగా అడుగుతాడు. శ్రీకృష్ణ, జ్యేష్ఠమాసంలో బహుళ ఏకాదశి పేరు ఏమిటి? దాన్ని ఏ విధంగా ఆచరించాలి? ఆ ఏకాదశి గొప్పతనం ఏమిటి? ఇంతకు పూర్వం ఈ ఏకాదశి మొత్తాన్ని ఎవరైనా ఆచరించారా అని చెప్పి వినయంతో అడుగుతారు. దానికి శ్రీకృష్ణుల వారు ధర్మరాజుతో ఈ విధంగా చెప్తారు. ధర్మరాజా, జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశిగా పిలుస్తారండి. ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ వ్రతం ఆచరించడం వలన మోక్షాన్ని పొందుతారు. భూమిపైన అతను చేసినటువంటి పాపాలన్నీ నశించి తర్వాత జన్మలో అతని పుణ్యాన్ని పొందుతాడు. మరణానంతరం స్వర్గంలో 1000 సంవత్సరాలు సుఖాలు అనుభవిస్తాడు. తర్వాత మహావిష్ణువులో ఐక్యమైపోతారు. ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల తమ జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయి. ఈ యోగిని ఏకాదశి రోజున ఉపవాసం పాటించేవారు దశమి నాటి రాత్రి సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. మరుసటి రోజు స్నానం చేసి భక్తులు ఉపవాసం ఉండాలి. ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును, శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈరోజు వ్రత కథను తప్పక చెప్పుకోవాలి లేక వినాలి. ముఖ్యంగా ఈ ఏకాదశి ఉపవాసం రోజున మీరు విష్ణువుకు పాయసాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో తులసి ఆకులు ఖచ్చితంగా వేయాలి. దీనితో శ్రీ మహావిష్ణువు మీ పట్ల ప్రసన్నుడై మీ కోరికలను నెరవేరుస్తారు. ఏకాదశి రోజున తులసి ఆకులు కోయకూడదు. ఒక రోజు ముందునే తులసి ఆకులు కోసి స్వామివారి కోసం పెట్టుకోవచ్చు. పంచామృతం విష్ణువుకు ప్రీతికరమైనది. ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు పంచామృతంతో అభిషేకం చేయాల్సి ఉంటుంది. పంచామృతాన్ని ప్రసాద రూపంలో తీసుకోవాలి. దీనితో మీరు విష్ణువును ఆశీర్వాదం పొందినట్లే. ఈ విధంగా చేస్తే ఐశ్వర్యం, ఆహారం పెరగడంతో పాటు కోరికలు నెరవేరుతాయి. యోగిని ఏకాదశి ఉపవాసం రోజు ఆరాధన సమయంలో శ్రీ మహావిష్ణువుతో పాటు దక్షిణావృత శంఖాన్ని పూజించాలి. పూజ అనంతరం పసుపు బియ్యం, శనగపప్పు, అరటిపళ్ళు, బెల్లం, పసుపు మొదలైన వాటిని దానం చేయండి. ఈ విధంగా చేస్తే విష్ణు అనుగ్రహం వలన మీకు సంతోషం, ఐశ్వర్యము కలుగుతాయి. ఈరోజు రావి చెట్టుకు నీటిని పోసి అక్కడ దీపం వెలిగించాల్సి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ఈ చెట్టులో ఉంటారు. ఇలా చేయడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక యోగిని ఏకాదశి రోజున సాయంత్రం తులసిమాతను పూజించాలి. తులసిని ఓ పీఠం పైన పెట్టి నెయ్యి దీపాన్ని వెలిగించి కనీసం 5 లేక 11 సార్లు ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే మీ సంపద పెరుగుతుంది, జీవితంలో సంతోషంగా ఉంటారు. ఇక ఈరోజు శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి పండ్లు సమర్పించాలి. భక్తితో
హారతి ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే విష్ణువు దయతో మీ జీవితంలో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. అదే సమయంలో లక్ష్మీమాత అనుగ్రహంతో సంపదలు పెరుగుతాయి. ఆర్థికంగా బాగా ఎదుగుతారు. ఇక యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండలేనటువంటి వారు, కుదరని వారు కొన్ని నియమాలను పాటించటం వలన జీవితంలో అనేక సమస్యల నుంచి మిమ్మల్ని మీరు రక్షిస్తుందండి. ఈ ఏకాదశి రోజు ఎవ్వరికి అబద్ధాలు చెప్పకూడదు. ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఈరోజు మీ మనస్సులో ఎలాంటి చెడు మరియు ప్రతికూల ఆలోచనలు రానివ్వకండి. ఈ విధంగా పొరపాటున చేసినట్లయితే కఠిన ఉపవాసం, పూజలు చేసిన పూర్తి ఫలితం అనేది లభించదు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండలేనటువంటి వారు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. ఈ ఏకాదశి రోజున అన్నం తినడం కూడా నిషేధం. అలానే ఈ ఏకాదశికి ఒక రోజు ముందు నుంచే బ్రహ్మచర్యం పాటించాలి. అలానే చాప వేసుకుని నేల మీద పడుకోవాలి. ఇక ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి విష్ణు కథలు వినాలి. ఇక ద్వాదశి రోజు ద్వాదశ పారణ చేయడంతో వ్రతం ముగుస్తుంది. కాబట్టి ధర్మరాజా, యోగిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చేసే అటువంటి మానవునికి 1000 గోవులను దానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని పూర్వం ఒక యక్షుడు చేసి తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని చివరకు మోక్షాన్ని పొందాడు. కుబేరుని ఆస్థానంలో హేమామాలి తోటమాలిగా ఉండేటువంటి వాడు. దైవ పూజకు పువ్వులు అందిస్తూ ఉండేటువంటి వాడు. అతను ఒకరోజు కుబేరుని పూజకు పువ్వులు అందించక అందమైనటువంటి భార్యతో గడుపుతూ ఉంటాడు. అది తెలిసినటువంటి కుబేరుడు హేమామాలిని నీ కుష్టి రోగిగా అమ్మని చెప్పి శపిస్తాడు. ఇలా హేమామాలి కుష్టి రోగంతో అడవిలో తిరుగుతూ ఒక మహర్షి చెప్పగా యోగిని ఏకాదశి వ్రతాన్ని చేసి తన కుష్టి వ్యాధిని పోగొట్టుకొని సకల పాపాల నుంచి విముక్తి పొందుతాడు. తన భార్యతో కలిసి సుఖంగా జీవిస్తాడు. కాబట్టే ధర్మరాజా, ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా ఓం నమో భగవతే వాసుదేవాయ అని 21 సార్లు జపిస్తే వారికి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు బ్రహ్మవైవర్తిత పురాణంలో వివరింపబడింది. ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పడు తులసి ఆకులు కొంచెం గంధము వేసుకుని స్నానం గనుక చేసినట్లయితే వారి యొక్క జన్మల పాపాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి. వారి యొక్క ఎలాంటి పాపాలైనా సరే నశించి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. వారి దేహంలోని వ్యాధులన్నీ నశిస్తాయి. మనోవ్యాధి నశిస్తుంది. శారీరక బలం పెరుగుతుంది. అన్ని పనుల్లో విజయాలు కలుగుతాయి. కాబట్టి యోగిని ఏకాదశి అంతటి గొప్పది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.